వెల్కమ్ టు సుశీల S1 ఛానల్. టుడే చేసేది చికెన్ కర్రీ. చేసే ముందు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎలా అంటే చికెన్ 1 కిలో తీసుకున్నా, దాంట్లో చిల్లీ, కారం, పసుపు, సాల్ట్, పెరుగు, ధనియా పౌడర్. వీడియోలో మాట్లాడడానికి కంగారు పడుతుంది, అదే ప్రాబ్లం. అసలు చెప్పేసి చేసి కలుపుకొని 1.5 అవర్ పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మ్యాగ్నేట్ చేసిన ఐటమ్స్ మాత్రమే చెప్పు. చెప్పేసానండి. పెరుగు, నిమ్మకాయ చెప్పలే కదా? పెరుగు, నిమ్మకాయ చెప్పినా. ఓకే, నేను డబ్బాలు అడుగుతున్నా. అయితే ఎగ్స్ లో కూడా సేమ్ ఐటమ్స్ వేరే? సేమ్ ఐటమ్స్ కలిపినావు. ఇప్పుడు ఈ రోజు ఏమేమి కూర వండుతున్నావు? ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, జీరా రైస్. అవన్నీ నేను చూస్తాను, వీడియో చేస్తాను. నువ్వు చేసేటువంటి సింగపూర్లో ప్రమీల గారు వంటలు. గారు వద్దండి, సరే, ప్రమీల వంటలు, సరేనా? ఇది ఎగ్ కర్రీకి, ఇది చికెన్ కర్రీకి ఏమేమి వేసింది? ఇంట్లో ఆయిల్, పట్టా, జీలకర్ర కదమ్మా? జీలకర్ర వేసినవా? ఓ సరే. అన్ని బిర్యానీ సేమ్. ఇదేమో ఎగ్ కర్రీకి 2 కలిపి ఒకటేసారి చేసేస్తుంది, అంతేనా? ఇట్లా ఆనియన్ వేసినాం. ఇక్కడ మాకు మాటలు ఎక్కువైతున్నాయి, కాన్సన్ట్రేషన్ తక్కువైంది, అందుకనే మర్చిపోయినా వేసేటప్పుడు. కుకింగ్ సింగపూర్లోనండి. చెప్పు తల్లి. ఇంకా సింగపూర్లో చేస్తుంది చిన్నది. సింగపూర్లో అమ్మకుట్టి చేస్తుంది. ఓహో, సింగపూర్లో అమ్మకుట్టి వీడియో అప్లోడ్ చేసుకుంటున్నారు. ఓహో, చికెన్ గ్రేవీ, లాస్ట్లో చెప్తాను. ఆఫీసరా ప్రమీల జీరా రైస్ ఎక్కడ పోయిందమ్మా తల్లి? కెమెరా ఇక్కడ. ఓకే, జీరా రైస్ ఎంతమంది కొట్టిస్తావమ్మా? అది కొంచెం 4 మెంబర్స్ అండి. 4 మెంబర్స్కు. ఓకే, ఇందాక ఉల్లిగడ్డ వేయించి పక్కకు పెట్టేసుకున్నది. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేస్తున్నది. ఎగ్స్ మంచిగా నూనెలో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందని సపరేట్గా ఎగ్స్ ఫ్రై చేస్తుంది. ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ ఆ గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీలో వేసుకుంది. అంటే ఇందులో మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంది కదా గుడ్లల్లో, ఆ గ్రేవీలో ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ వేసేసింది. ఇప్పుడు ఇదంతా కలిపి దీంట్లో వేస్తా అని చెప్తుంది. ఈ అమ్మాయి ఇక్కడ సింగపూర్లో వంట చేస్తుంది అనమాట, వీళ్ళ దగ్గర. అయితే బాగా చేస్తుంది టేస్ట్గా, అందుకనే వీడియో తీస్తున్నా. ఈమెకు కూడా ఒక ఛానల్ ఉంది, సింగపూర్లో అమ్మ కుట్టి అని ఒక ఛానల్ స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి కూడా, చూడండి. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లను నూనెలా ఫ్రై చేస్తుంది. కొంచెం ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది, అట్లనే పచ్చిగా వేసిన దానికన్నా అని మళ్ళీ ఆ గుడ్లను మంచిగా ఫ్రై చేస్తుంది. వేయించుకున్న ఉల్లిగడ్డ ఇక్కడ రైట్ సైడ్ గ్రేవీ కనిపిస్తుంది కదా, దాంట్లో ఊడ్చిపెట్టుకుంది, పక్కకి వేయలేదు, దీంట్లోనే వేసేసింది. ఈ గుడ్లు ఫ్రై అయిన తర్వాత ఈ గ్రేవీ దీంట్లోనే వేసుకొని మరిగిచ్చేసి ఉప్పు కారం చూసుకుంటుంది అనుకుంటా. ఇప్పుడు ఇది మనం పచ్చి కొబ్బరి అంటాం కదా, వీళ్ళు ఇక్కడ పేస్ట్ దొరుకుతుంది అనమాట, పచ్చి కొబ్బరిది పేస్ట్, అది వేసింది దాంట్లో. ఆ ప్యాకెట్లో ఉన్నది పచ్చి కొబ్బరి పేస్ట్. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఇందాక ఉడికి కొంచెం ఉంచినాము. ఆ తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని గ్రానైట్ చేసుకొని అంతే ఫినిష్ చేసింది. ఎవరు? సింగపూర్ ప్రమీల. ఈ కూరల్ని గ్రేవీలన్నీ కలిపేసిండ్రు, ధనియాలు, దీంట్లో మసాలాలన్నీ. ఇప్పుడు మనం పైనుంచి ఏది వేసుకోలేదు. ఇది ఉడుకుతుంది కదా, దీంట్లో పైన ఆయిల్ తేలాలి, అప్పుడు కరెక్ట్గా ఏమంటారు కర్రీ.
ఇలా బుగ్గలు బుగ్గలు వస్తుంది కదా, పైన ఆయిల్ వస్తుంది. ఓకే, అయిపోయినట్టు. పైన ఇంకా ఏం మసాలా అదేం వేయలేదు, ఆల్రెడీ గ్రేవీలు వేసుకున్నాను కాబట్టి ఏం వేయలేదు. సాల్ట్ మీకు టేస్ట్ ఉంటుంది, కాకపోతే చూసుకోవడం అంతే. అప్పుడు చికెన్ ఫ్రై స్టార్ట్ చేసినాము. ఇక్కడ చికెన్ కర్రీ ప్రమీల చెప్తుంది, చికెన్ కర్రీ చేస్తుంది. ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సైడ్కి జరుపుకోవాలి, ఎందుకంటే ఆ ముక్కలు తొందరగా ఏగుతాయి అనేసి ఆనియన్స్ అన్ని సైడ్కి పెట్టుకొని చికెన్ వేసుకొని ఆ చికెన్ కొంచెం ఫ్రై అయినాక మనం గ్రేవీ వేసుకోవాలన్నమాట. అందుకని ఈ ఆనియన్స్ అన్ని పక్కకు జరుగుతుంది. ఉల్లిగడ్డ ఫ్రై అయిన ఉల్లిగడ్డ అంతా పక్కకు అనేసి అది చిన్ని సౌండ్ బాగా వస్తుంది, పొగ వస్తుంది కదా, చిన్ని ఆన్ చేసింది, దాని సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. బాగా నీళ్ళంతా ఇనికే వరకు మంచిగా దగ్గరికి ఫ్రై చేసింది. ఫస్ట్ నీళ్ళు వేగిన దాకా ముక్కలను మంచిగా ఫ్రై చేసి. ఇది కోకోనట్ క్రీమ్ అండి, బ్రాండ్ చూపిస్తావా? ఓకే, ఎన్ని 2 ప్యాకెట్లు వేసినావు కేజీ చికెన్? ఇది వేసుకున్నాక కలిపితే పీసెస్ ముక్కలు అవుతాయి కదా, అందుకని ధనియాల పొడి కదండి, గరం మసాలా, ఓన్లీ గరం మసాలా. ఓకే, పుదీనా, నిమ్మకాయ ఫస్ట్ టైం వేసినావా? ఓకే, మ్యాగ్నెట్కే యూజ్ చేసినావు. చూసింది కదా. ఇప్పుడు దీంట్లో ఏం వేసింది అంటే కొబ్బరి పాలు, తర్వాత గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కలుపుతుంది. అంతేనా? కలపాలి కదా. ఎందుకోసం అంటే మాటి కలిపితే పీసెస్ అంతా లూజ్గా ఇట్లా విడిపోయినట్టు అవుతాయి కదా, అందుకోసం కలపొద్దు అని చెప్పిండ్రు అనమాట. అది ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని ఉడికిన తర్వాత ఉప్పు టేస్ట్ చూసుకొని, గరం మసాలా ఆల్రెడీ వేసింది, మళ్ళీ కొంచెం గరం మసాలా అవసరమైతే వేసుకుందాం అన్నది ఇప్పుడు వేస్తుంది. ఉప్పు, నల్లుప్పు, అంటే మనకు ఫ్లేవర్ ఎక్కువ కావాలి స్పైసీగా అన్నప్పుడు గరం మసాలా ఇంకా కొంచెం వేసుకోవాలి, లేదంటే ఇది కలిపి దించేసుకోవడం అని చెప్పింది. ఇది ప్రమీల గారి వంట చికెన్ సింగపూర్లో.